నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాం, కానీ మన దగ్గర మనీ లేదు. అయితే జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం లక్షాధికారి అవ్వచ్చా, అది కూడా రియల్ ఎస్టేట్ని యూస్ చేసుకొని? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. జీరో ఇన్వెస్ట్మెంట్, నేను అసలు పెట్టుబడే పెట్టను, కానీ రియల్ ఎస్టేట్లో నేను లక్షాధికారి కావాలి అనుకుంటున్నాను. హౌ పాసిబుల్? ఈజీగా పాసిబుల్ అండి. అంటే మీరు బాగా ఆలోచిస్తే ఇప్పుడు స్విగ్గీ ఉంది. స్విగ్గీ వాళ్ళకు హోటల్ ఎక్కడైనా ఉందా? స్విగ్గీ వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆఫీస్ కూడా లేదు. అవును. కానీ తాజ్ కృష్ణ, తాజ్ బంజారాలు చేసే టర్నోవర్ కంటే కూడా ఈరోజు వాళ్ళ టర్నోవర్ ఎక్కువ. అవును. ఇక్కడ వాళ్ళు వాడింది ఇది కాదు, ఇది బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్లో మీరు పైసా పెట్టుబడి పెట్టకుండా మంచి మాటనే పెట్టుబడికి పెట్టి కోట్లు సంపాదించవచ్చు. కోట్లు అనగానే ఈ కోట్లు కావు, ఈ కోట్లు. చాలామంది అనుకుంటారు మనం 35 years ఉన్నాం, 40 years ఉన్నాం, మనకు వచ్చే శాలరీ 25,000, 30,000, 40,000 కూడా ఇవ్వట్లేదు. ఎట్లా సాధ్యమవుతుంది? చెప్పేటోడు బాగానే చెప్తాడు, కోట్లు ఎట్లా వస్తాయి అనుకునే నెగిటివ్ బ్రెయినే చాలామందికి ఉంటుంది. కానీ మీరు పర్ఫెక్ట్గా ఆలోచించగలిగితే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇది బ్రెయిన్కి చెప్పగానే ఏం చెప్తుంది? క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. లేదు మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి, ఓ ట్రైన్ పెట్టుకొని పోవాలి. అదే యూఎస్కి వెళ్ళాలంటే ఫ్లైట్. ఇది కరెక్టే చెప్తుంది. అడగడంలోనే మనకు క్లారిటీ లేదు. పర్ఫెక్ట్గా మీకు డెఫినెట్గా కోట్లు సంపాదించాలనే ఆలోచన ఉంటే మీరు దానికి అదే ఫీడ్, నేను కోటి 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 సంపాదించాలనే ఆలోచన పదే 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 ఈ బ్రెయిన్కి ఇస్తే నీ సర్కిల్ చేంజ్ అవుతుంది. కోట్లు సంపాదించే వాడి దగ్గరికి వెళ్తావు. వాళ్ళు ఎట్లా కోట్లు సంపాదిస్తున్నారో, లక్షలు సంపాదిస్తున్నారో తెలుసుకొని వాడిని ఫాలో అయితే ఈజీగా సక్సెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్లో గంజికి లేనోడు ఉన్నాడు, నిత్యం బెంజ్లో తిరిగేటోడు ఉన్నాడు. అంటే ఇస్తుంది అమ్మనే కదా, భాగ్యమ్మనే కదా, భాగ్యనగరమే కదా, హైదరాబాదే కదా. మరికి వాడికి గంజి లేని బతికెందుకు, వీడికి బెంజి బతికెందుకు? తీసుకునే దమాకు తరీకా వీడికి ఉంది. ఆడు తీసుకోలేని పరిస్థితి ఎట్లుంటుంది? నిత్యం నెగిటివ్. మా తాత అనవసరంగా అప్పుడు ఆ 10 ఎకరాలు అమ్మకుండా ఉంటే ఇప్పుడు నేను కోటీశ్వరుని, మా డాడీ వేస్ట్, ఉన్న 5 ఎకరాలను అమ్మేసాడు కాబట్టి నేను ఇట్లా అయిపోయినా. అసలు నా పేదరికానికి కారణం ఎవడు? మా తాత లేదా మా అయ్య. ఇట్లా ఫీల్ అవుతున్నాం. ఇది 16 సంవత్సరాల పోరగాడ ఆలోచిస్తే తప్పు లేదు. నీకు 26 వచ్చాయి, 36 వచ్చాయి, 46 వచ్చాయి. ఇంకా నీ పేదరికానికి వాళ్ళను రీజన్గా చూపిస్తే నువ్వు ముందుకు ఎట్లా వెళ్తావు? కాబట్టి నువ్వు ఆ రీజన్స్ పక్కన పెట్టి నీకేం కావాలో కరెక్ట్గా ముందుకు సాగితే గైడ్ చేయొచ్చు. నువ్వు ఏ చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలనుకున్నా 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. అవును. అక్కడ కూడా నువ్వు 3 లక్షలు 4 లక్షలకు పెట్టి కూడా 14 గంటలు కష్టపడితే నీకు మహా వచ్చేది 25,000 35,000. ఆ షాపు సెటరు వాటికి సంబంధించిన ఇవన్నీ తీసేస్తే నీకు మిగిలేది మహా అనుకుంటే 15,000 20,000. కాకపోతే నీకున్న ఫీలింగ్ ఏంటంటే నేను 1 దగ్గర పని చేయట్లా, సొంత బిజినెస్, ఈ ఫీలింగ్ తప్ప నీకు వచ్చే ఇన్కమ్ ఉండదు. అవును. కానీ నువ్వు రియల్ ఎస్టేట్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే, ఇందులో కూడా రియల్ ఎస్టేట్లో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వేరు, బ్రోకరిజం వేరు. బ్రోకరిజంలో నువ్వు సక్సెస్ కాలేవు. ఎందుకు సక్సెస్ కాలేవంటే ప్రాపర్టీ, ఈ 5 ఎకరాల ప్రాపర్టీ ఏదైతే అంటావో అది నీది కాదు. అమ్ముతా అని చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో నీకు ఒక్కరికే చెప్పాలా. కొంటా అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా నీతో కమిట్ అయ్యి లేడు. అంటే అమ్మే ప్రాపర్టీ నీది కాదు, అమ్ముతా అని చెప్పిన పర్సన్ నీతో కమిట్ కాల, కొంటా అని చెప్పిన పర్సన్ నీతో కనెక్ట్ లేడు. 3కు 3 నువ్వు కానప్పుడు సక్సెస్ కావడానికి స్కోప్ ఏది? తక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు కొనేవాడు అమ్మినవాడు ఇద్దరు కలిసిపోయినా నువ్వేం చేయలేవు. ప్రాపర్టీ నీది కాదు కాబట్టి ఆపలేవు. అట్లాగే అమ్మేవాడి సైకాలజీ ఎట్లుంటుంది? రాబడి కోసం, లాభం కోసం. ఎవరైతే ఎక్కువ, ఈయన నీకు ఒక్కడికే చెప్పలే, 10 మందికి చెప్పి ఉన్నాడు. ఈ 10 మందిలో ఎవరైతే ఎక్కువకు డీల్ చేస్తాడో వాళ్ళతో డీల్ చేసుకోవాలనుకుంటాడు. అవును. కొనే వాళ్ళ సైకాలజీ ఎట్లుంటుంది? ఎవరైతే తక్కువ, ఈ 10 మందిలో ఎవరైతే తక్కువకి ఇప్పిస్తాడో వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఉంటుంది. అంటే ఎక్కువ చేయడం కానీ తక్కువ ఇప్పేయడం కానీ రెండు కూడా నీ అంశంలో లేవు, నీ చేతులు లేవు. ఈ ప్రాపర్టీ కూడా నీ చేతులు లేదు. కానీ ఖర్చు మాత్రం డీల్ అయినా కాకపోయినా ఖర్చు మాత్రం పక్క. పోనీ దీన్ని
ఏదన్నా పుణ్య కార్యక్రమం కోసం అన్న వదిలినా బాగుండేది. నువ్వు ఎలాంటి నీకు ఉపయోగం లేని దాంట్లో ఖర్చు పెడుతున్నావు. కానీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో యాజ్ పర్ రేరా ప్రకారం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ప్రాపర్టీ ఎంఓయు ఉంటుంది. అంటే అమ్ముతున్న ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఈ ప్రాపర్టీని నీకు ఎంఓయు చేస్తుంది. ఎంఓయు చేసినప్పుడు ప్రాపర్టీ నీదే, అమ్మే పర్సన్ నువ్వే, నీకు కావాల్సింది ఓన్లీ కొనే పర్సన్ మాత్రమే. కాబట్టి 90% నువ్వు సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది. అక్కడనేమో 99% నువ్వు సక్సెస్ కావడానికి స్కోపే లేదు. ఇక్కడ నువ్వు చేయగలగాల్సిందంతా ఏంలా జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం. సబ్జెక్టు నీకు పర్ఫెక్ట్ డాక్యుమెంటేషను, డెవలప్మెంటు, ఆ ఏరియా అట్మాస్ఫియరు. సో కస్టమర్ కూడా వచ్చే కస్టమర్ కూడా నిజమైన కస్టమరా, విండో షాపింగ్ కస్టమరా, చూసిపోయే వాళ్ళ, తీసుకునే వాళ్ళ, వాళ్ళని ఎట్లా కనుక్కోవాలా? ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో వేస్తే ఎవరైనా ఫిల్టర్ అయితే నిజంగా తీసుకునే పర్సనా చూసిపోయే పర్సనా తెలుస్తుంది. ఫ్రెండ్స్ అనే ఫార్ములా ఒకటి ఉంటుంది, ఫ్రేమ్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. దీనికి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన సబ్జెక్టును నువ్వు నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇంధనం వంటిది. నీకు ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉండి ఇంధనం పర్ఫెక్ట్గా ఉంటే బండి స్పీడ్గా పోయినట్టు నీకు కూడా సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఎంత దూరమైనా ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే నాలెడ్జ్ వస్తుంది. అట్లా లేనప్పుడు తీసుకోబాగుపడతావని మాత్రం చెప్తావు. ఇంతవరకు ఆయనకి ఎవరు చెప్పలేదు తీసుకుంటే బాగుపడతారనే విషయం. ఆయన ఎందుకు తీసుకోవాలా? ఆయనకు చెప్పాల్సిన విధంగా, ఆయన రిక్వైర్మెంట్కి అనుగుణంగా, ఆయన రేటుకి అనుగుణంగా, ఆయన రూట్కు అనుగుణంగా ఎవరు చెప్పలేదు, కన్విన్స్ చేయలేదు. కాబట్టి ఆయన ప్లాట్ తీసుకోవాలా. సో రియల్ ఎస్టేట్ అనేది ఓషన్, ఒక సముద్రం. ఈ సముద్రానికి సంబంధించిన నాలెడ్జ్ నీకు విపరీతంగా ఉండాలి. ఈ నాలెడ్జ్ని తీసుకోకుండా మనం ఈ రోజు వచ్చినా రేపే బిజినెస్ కావాలా, ఓపిక ఉండదు, తీరిక ఉండదు, సరిగ్గా కోరిక ఉండదు. అట్లప్పుడు నువ్వు ఎట్లా రియల్ ఎస్టేట్లో నిలబడతావు? సో నీకు ఈ ఓపిక, కోరిక, తీరిక ఉండడంతో పాటు స్పష్టమైన అవగాహన ఉంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పడానికి నేను రెడీ. పైసా పెట్టుబడి లేకుండా వితిన్ 6 monthsలో మనం ఈరోజు 6 monthsలో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈ 6 monthsలో నేను చెప్పినట్టు చేస్తే 100% నీకు 10 lakhs ఇవ్వగలిగే సామర్థ్యం రియల్ ఎస్టేట్కి ఉంది. నేను ఇప్పిస్తా. డెఫినెట్గా ఆ సిస్టమ్ ఉంది. గడప దాటకుండా కూడా బిజినెస్ చేయించగల కెపాసిటీ ఉంది. ఈరోజు ఆదానీలో, అంబానీలో, లేకుంటే టాటాలో, బిర్లాలో గడప దాటుతున్నారా? లేదు. ఎక్కడో కూర్చొని రిమోట్ చేయట్లేదా? నీకేం తక్కువ? మనకున్నదంతా ఇది. వాట్ నెక్స్ట్ అంటే జాబ్. మనం పెరిగింది జాబ్ 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 కోసమే పెరుగుతున్నాం. అవును. జాబు ఇచ్చే వాడు గొప్పోడు అవుతాడు కదా, జాబ్ చేసేటోడు గొప్పోడు కాదు. కాబట్టి ఈరోజు కూడా చాలా గవర్నమెంట్లు రాగానే నిరుద్యోగులు కానీ ఇంకోరు కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ స్ట్రాటజికల్గా జాబుల కోసం ఫైట్ చేస్తుంది. ఏ గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది? ఎంతమందికి అని జాబ్ ఇస్తుంది? ఒకవేళ జాబ్ ఇచ్చినా మొత్తం నీ ఫ్యూచర్ అంతా ఏమైనా మారుతుందా? మారదు. ఈరోజు మీరున్నారు, మీకు నెక్స్ట్ 1 yearకో 2 yearకో శాలరీ హైక్ చేసిర్రు. ఎంత హైక్ చేస్తారు? మహా అనుకుంటారు 2,000 చేసిర్రు, ఓదే 5,000 చేసిర్రు. ఈరోజు ఉన్న టమాటా రేటు కానీ, సినిమా థియేటర్కి సంబంధించిన టికెట్ రేటు కానీ, లేకపోతే మీరు తీసుకునే వెహికల్ రేటు కానీ, ఇవన్నిటిని పోల్చితే మీరు ఇంకా 15 నుంచి 2,000 లోపు అప్పులోనే ఉంటారు తప్ప ఇన్కంలో ఉండరు. అవును. ఆల్రెడీ గవర్నమెంట్లే డిజైన్ చేసిన సిస్టమ్ ఒక ఓటరు పూర్తిగా సక్సెస్ కాకుండా, మరీ దరిద్రంగా ఉండకుండా, నార్మల్గా బతికి ఈడ్చేటట్టు డిజైన్ చేశారు. గట్టిగా చెప్పాలంటే ఉండొద్దు, ఇబ్బంది పడొద్దు, నిండగా ఉండొద్దు, ఎండిపోవద్దు, మధ్యలో ఉండాల. మరీ నిండగా ఉంటే ఓటేయడు, మరీ ఇబ్బంది అయితే తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ 5 ఏళ్ళకి ఒకసారి ఓటేస్తే చాలనే కాన్సెప్ట్లు ఉంటాయి. నేనేమంటున్నా, ఉద్యోగం కోసం నువ్వు చూడకు. అవసరమైతే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఉంది కదా, ఆ ఉద్యోగం చెయ్యి. చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం నువ్వు రియల్ ఎస్టేట్ని ఆప్షన్గా ఎంచుకో. నువ్వు బిజీ ఏమన్నా ఏం చేయాల్సి ఉంటుంది చెప్పండి. సింపుల్గా ఏం చేయాలంటే, మీరు ఏమైతే కావాలనుకుంటారో, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకోండి, ఐఏఎస్ ఖాళీలో ఉండాలి. డాక్టర్ కావాలనుకున్నావు అనుకో, డాక్టర్ అట్మాస్ఫియర్లో ఉండాలి. నువ్వు అడగుట బస్తీలో ఉండి డాక్టర్ కావాలంటే ఎట్లయితావు? నువ్వు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన సంస్థల్లో నువ్వు తిరగాల.
రియల్ ఎస్టేట్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో నువ్వు భాగస్వామ్యం అవుతూ ఉండాలి. అప్పటికి నీకు టైం లేక బాగా బిజీ అనుకుంటే మేము చెప్తున్న రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలు చూడు, ఫ్రీగానే వస్తాయి కదా. అవి పక్కన పెట్టి గాసిప్స్, ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు కదా రీల్స్, ఆ రీల్స్ చూస్తే ఏమొస్తుంది? నీ డేటా అయిపోవడం తప్ప నీకేమైనా నాలెడ్జ్ వచ్చేది ఉందా? లేదు. టైం పాస్ కోసం ఈరోజు ఓ సంస్థ సర్వే చేస్తే వైఫ్తో గడిపే టైం కంటే వైఫై వాడుతున్న వాళ్ళ సంఖ్య, అవర్స్ సంఖ్య దాదాపు 6.5 గంటలు పర్ ఇండియన్ ప్రతిరోజు వాడుతున్నారు. 6.5 hours ఎవ్రీడే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, గా పనికి మాలిన వాటికంటే పెట్టే టైం కంటే 2 గంటలు నాకు ఇవ్వు ఎవ్రీడే. నువ్వు ఎక్కడ ఉంటావు ఉండు, ఆఫీసులో ఉంటావా, ఇంట్లో ఉంటావా, ఏం చేస్తావో చెయ్యి. నువ్వు ఆఫీసుకు కూడా రావాల్సిన అవసరంలా. నేను చెప్పే వీడియోలు షేర్ చెయ్యి, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ విను. నువ్వు 6 నెలల్లో కనీసం ఓన్లీ షేర్ చేసి నేను చెప్పింది చేసినట్టు చేస్తే 6 monthsలో కూడా నీకు 1 lakh వచ్చేటట్టు చేయొచ్చు. నా ఆఫీస్ గడప కూడా దొక్కకుండా నేను అట్లా కూడా సక్సెస్ చేయొచ్చు. ఈరోజు లీడ్ జనరేషన్ అని ఉంది. ఉట్టి లీడ్ జనరేట్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి. ఏవో పనికి మళ్ళీ వాటిని అన్ని షేర్ చేసే కంటే నీ వైఫ్ కోసమో, నీ ఫ్యామిలీ కోసమో, నీ భవిష్యత్తు కోసమో, నీ పేరెంట్స్ కోసమో ఈ మాత్రం పని చేసుకోలేవా? ఈరోజు చాలా బిజీ అని చెప్తున్నావు. నువ్వు నిజంగా బిజీ అయితే ఒకసారి నీ అకౌంట్ చెక్ చేసుకో, ఎంత బిజీయో తెలిసిపోద్ది. లేకపోతే ఈరోజు మహేష్ బాబు ఉన్నాడు, టైం ఫుల్, అకౌంట్ నిల్లు. ఈరోజు మహేష్ బాబు ఉన్నాడు, ఆయన ఎంత బిజీ అయినప్పటికీ, సినిమాలు ఎంత ఫుల్ చేస్తున్నప్పటికీ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడా లేదా? అమితాబ్ బచ్చన్ ఉన్నారు, జస్ట్ నవరత్న తేలాయలు, ₹1 దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ కోట్లు సంపాదించట్లేదా? వాళ్ళకంటే మనం బిజీ అనుకుంటున్నాం. ఎంతకాలం మోసం చేసుకుంటాం? కాబట్టి ఇక నుంచి అయినా మీరు సింగిల్ ఎన్పి కూడా పెట్టకుండా రియల్ ఎస్టేట్లో నిన్ను లైఫ్ లాంగ్, ఈరోజు ఉద్యోగం అన్న చేస్తేనే శాలరీ వస్తుంది. నువ్వు రియల్ ఎస్టేట్ చేసినా డబ్బులు వస్తాయి, చేయకపోయినా డబ్బులు వస్తాయి, ఉన్నా డబ్బులు వస్తాయి, ఉండకపోయినా డబ్బులు వస్తాయి. జరగరానిది జరిగి నువ్వు భూమి మీద లేకపోయినా నీ ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉండడానికి, స్టేబుల్గా సక్సెస్ కావడానికి డిజైన్ చేసిన సిస్టమ్ రియల్ ఎస్టేట్లో కార్పొరేట్ రియల్ ఎస్టేట్. అటువంటి సిస్టమ్ కూడా ఉంది. తెలియక చాలామంది అది ఇది ఒకటే అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు పోతున్నారు. నేనేమంటున్నా, క్లారిటీ కనుక్కో, పర్ఫెక్ట్గా నువ్వు ముందుకు వస్తే కోటీశ్వరుడు అవ్వడం అనేది చాలా ఈజీ. అందుకు నేనే నిదర్శనం. సో మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. దానికి కావాల్సిన సహాయ సహకారాలు సంపూర్ణంగా నేను ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.